ఓకే. సో, ఈ రోజు నుంచి మనకి ఏపీఎన్ బ్యాచ్ స్టార్ట్ అయిందండి. నా కాంటాక్ట్ నంబర్ వచ్చి 9059868766. సో, చరణ్ గారు ఆల్రెడీ మన గ్రూప్‌లో ఉన్నారండి. ఆయన వారం రోజుల నుంచి వెయిటింగ్ బ్యాచ్ గురించి. ఫీజు కూడా పే చేశారు. సార్ ఈ రోజు నుంచి కంటిన్యూ చేసేయండి సార్. ఒక 20 మినిట్స్ మాత్రం స్టూడెంట్స్‌కి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయండి సార్ ఏపీఎన్ గురించి. షూర్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చరణ్ గారు, గణేష్, సునీత, సుభాషిష, ప్రసన్న అండ్ కృష్ణ. హలో. గుడ్ ఈవినింగ్ ఆల్. హలో. వాయిస్ వినిపిస్తుందా అండి నాది? హలో. వినిపిస్తుందండి. హాయ్. సో my name is Anil. So I got almost 10 years of experience IT. Okay. So in APN it was 5 years. Okay. So this is my short introduction. సో మీరు మీ పేరు, సో మీకు టెక్నాలజీ వర్క్ చేస్తే సో దాని గురించి ఇంట్రడ్యూస్ చేయండి. హలో. సో S2 మేబీ. హలో. మ్యూట్లో ఉన్నారు అందరూ. సుభాష్. Yeah, yes, sir. Subhasis. Am I audible, sir? Yes. I have overall 8 years of experience. Mostly I'm working as a automotive domain as a software integrator. ఆటోమేషన్ టీమ్ అంటే దేని గురించి? ఏ ఆటోమేషన్ టూల్? No, software integrator, like automation. It's like a automotive domain. So we're mostly like writing the code with a couple script and Yocto, Linux. This Okay. kind of thing. Okay. So what about others? Sunita, Ganesh, Prasanna Kumar. Okay. స్క్రీన్ విజిబిలిటీ ఉందా? హలో. ఎస్ ఉందండి. ఓకే. సో ఇది ఏపీఎన్ టూల్. ఓకే. సో బేసిక్ క్లాసెస్ ఆల్రెడీ అయిపోయినాయి. సో ఇంట్రడక్షన్ ఒకటి. ఓకే, అబౌట్ ఏపీఎన్. సో కోర్స్ ఏమేమి కాంపోనెంట్స్ వాటి గురించి అన్నీ అయిపోయింది. సో డ్యూరేషన్ వచ్చి 40 days. ఓకే. సో వన్స్ మనకి బేసిక్ ఇంట్రడక్షన్ అయిపోయింది, ఆర్కిటెక్చర్, బీపీఎం టూల్, సో వీటి గురించి అన్నీ అయిపోయినాయి. ఓకే. సో దీని తర్వాత వచ్చేసి మనకి అప్లికేషన్ ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా క్రియేట్ చేసుకోవడం కూడా అయిపోయింది. ఓకే. సో ఇది వచ్చేసి ప్రజెంట్ మనం ఏపీఎన్ అప్లికేషన్ ఉన్నాం, ఎలా క్రియేట్ చేసుకోవాలి, అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని ఎలా చూడాలి, వాటి గురించి క్లాస్ ఉంటుంది. ఓకే. సో బేసిక్గా మనకి లాగిన్ అవ్వగానే మీకు IN.APN community/suits డిజైన్ ఉంటుంది. ఓకే. సో ఇది కమ్యూనిటీ కాబట్టి మీకు ఇలా వస్తుంది. సో రియల్ టైంకి దీనికి స్లైట్ డిఫరెన్సే ఉంటుంది. ఓకే. ఆ స్లైట్ డిఫరెన్స్ కూడా ఏంటి అంటే సో వర్షన్. ఓకే. సో ఇప్పుడు మనకి డొమైన్ వచ్చేసి ఇలా వస్తుంది, IN.APN.community. సో రియల్ టైంలో కంపెనీ పేరు ఏదైతే ఉంటో ఆ కంపెనీ నేమ్ ఇక్కడికి వస్తుంది, అంతే తప్ప డిఫరెన్స్ ఏం లేదు ఇక్కడ. ఓకే. URL-లో నో డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి వర్షన్. ఓకే. మీరు ఏ వన్స్ ప్రాజెక్ట్లోకి అసైన్ అయిన తర్వాత మనం ఏపీఎన్కి యాక్సెస్ ఇస్తారు. యాక్సెస్ ఇచ్చిన వెంటనే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే సో ఏ వర్షన్లో మనం వర్క్ చేస్తున్నాము. ఓకే. సో వర్షన్ అనేది తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి?
మీకు ఏపీఎన్ డిజైనర్లో రైట్ సైడ్న నావిగేషన్ బటన్ ఉంటుంది. ఓకే, ఈ నావిగేషన్ బటన్లో అబౌట్ ఏపీఎన్ అని ఉంటుంది. ఓకే, అబౌట్ ఏపీఎన్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు వర్షన్ అనేది తెలుస్తుంది. ఓకే, సో ఏపీఎన్ వర్షన్ ఏంది 25.4 వర్షన్. ఓకే, ఇయర్లీ 4 రిలీజెస్ జరుగుతాయి. సో వాటి వర్షన్స్ గురించి ఇక్కడ చూడొచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న వర్షన్ వచ్చి 25.4 వర్షన్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మనకు రియల్ టైంకి ఇక్కడికి చేంజ్ అయ్యేదాల ఈ వర్షన్ ఒకటి చేంజ్ అవుతుంది. సో ఇది కమ్యూనిటీ కాబట్టి డైరెక్ట్గా మనకి లేటెస్ట్ వర్షన్ ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో అప్పుడు వెంటనే మనకి వర్షన్ అనేది వస్తుంది. ఓకే, రియల్ టైంలో మనకి ఒక 1 or 3 డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు 25.1 అని యూజ్ చేసుకోవచ్చు, లేదా 24 వర్షన్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఆ వర్షన్స్ ఎక్కడ చూడాలో చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏం చూడాలి, ఏపీఎన్ ఆర్పిఏ వర్షన్ ఉంటుంది. ఓకే, దీన్ని ఆర్పిఏ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఓకే, సో ఇది 9th వర్షన్. 9th వర్షన్లో 19.3 వర్షన్ అనేది రిలీజ్ చేశారు. వన్ సెకండ్. ఓకే, సో నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది ఇంజన్స్. ఓకే, సో మనకు రియల్ టైంలో ఇక్కడ చేంజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 3 ఇంజన్స్ ఉంటాయి. సో ఇది కమ్యూనిటీ వర్షన్ కాబట్టి మీకు 6 ఇంజన్స్ అనేది కనిపిస్తున్నాయి. ఓకే, సో కాబట్టి దీనికి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓన్లీ 3 ఇంజన్స్ ఉంటాయి రియల్ టైంలో, 6 మాత్రం ఈ కమ్యూనిటీ. ఎందుకంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి సో మనకి ఇంజన్స్ అనేది పెరుగుతుంది ఇక్కడ. ఓకే, సో దీంట్లో మనం చూడాల్సిన నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ సర్వర్ కాన్ఫిగరేషన్. సో ఇది సింగిల్, మల్టిపుల్ అని 2 ఉంటాయి. ఓకే, ఇప్పుడు అట్ ప్రెజెంట్ మనకి మల్టిపుల్ యూజ్ చేస్తున్నాడు సర్వర్ కాన్ఫిగరేషన్ అది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి హోస్టింగ్. ఓకే, సో ఈ హోస్టింగ్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటంటే ఏపీఎన్ క్లౌడ్లో హోస్ట్ చేస్తున్నారు అని చెప్పండి. ఈ ఏపీఎన్ క్లౌడ్ అంటే ఎక్కడ హోస్ట్ చేస్తున్నారంటే అమెజాన్ వెబ్ సర్వీస్. ఓకే, అమెజాన్ వెబ్ సర్వీస్లో హోస్ట్ చేస్తున్నారు. అంటే మామూలుగా వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఇప్పుడు ఎంఎస్ వర్డ్ తీసుకున్నాను అనుకోండి, సో దాన్ని ఏం చేస్తున్నాం, లోకల్లో ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నాం. ఎంఎస్ ఆఫీస్ అనే అప్లికేషన్ ద్వారా మన సిస్టంలో ఇన్స్టాలేషన్ చేసుకొని దానికి లైసెన్స్ అడుగుతుంది, ఒక నెంబర్ ఇస్తారు. ఆ లైసెన్స్ ఫైల్ని మనం ఎంటర్ చేసిన వెంటనే మనకు ఫుల్ వర్షన్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, కానీ మనం చేసిన డాక్యుమెంట్ ఏమైనా సేవ్ చేసామనుకోండి, అది ఆ లోకల్ సిస్టంలోనే ఉంటుంది, ఇంకెక్కడైనా యూజ్ చేసుకోవడం కుదరదు. ఓకే, లైక్ జీమెయిల్ చూసారంటే మీరు ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు. మనకు కావాల్సిన జస్ట్ ఇంటర్నెట్, గూగుల్ క్రోమ్ ఉపయోగించుకుంటాము. క్రోమ్లో లాగిన్ అయ్యి మనం జీమెయిల్తో ఎక్కడైనా లాగిన్ అయిపోయి వర్క్ చేసుకుంటాం. అలాగే ఇది కూడా. సో మనకు కావాల్సిన ఒక యూఆర్ఎల్ ఒకటే. ఓకే, సో కమ్యూనిటీలో నుంచి లాగిన్ అవుతాము, అది తర్వాత చూపిస్తాను కమ్యూనిటీ లాగిన్ ఎట్లా చేయాలనేది. సో దాని ద్వారానే మనం ఈ ఎన్వైర్న్మెంట్కి యాక్సెస్ వస్తుంది, డైరెక్ట్గా రాదు. ఇదే యూఆర్ఎల్ మీరు వేరే దానిలో సిస్టంలో చూసారంటే మాత్రం అది లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే, అది కమింగ్ క్లాస్లో ఎట్లా క్రియేట్ చేయాలో చెప్తాను. ఓకే, సో ఇది వెబ్ సర్వీస్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకోవాల్సిన నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డేటా సోర్స్. ఓకే, ఈ డేటా సోర్స్ అంటే ఏంటి అంటే, సో మనకి డీబీ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఓకే, మన ఏపీఎన్లో డీబీ ఉంటుంది. ఎక్కడ మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది, డీబీలో స్టోర్ చేసుకుంటుంది. ఆ డీబీ నేమ్స్ ఏమున్నాయని ఇక్కడ చూపిస్తుంది. అట్ ప్రెజెంట్ మన కమ్యూనిటీ వర్షన్లో తీసేశారు డైరెక్ట్గా. ఓకే, సో మనం వేరే చోట ఆప్షన్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం యూజ్ చేసేది మ్యారియో డీబీ. ఓకే, సో ఇది రియల్ టైంలో మారుతుంది, ఇక్కడ చేంజెస్ వస్తాయి. ఓకే, కానీ ఏ డీబీ తీసుకున్న బేసిక్ కాన్ఫిగరేషన్. ఓకే, సో మనకి డేటా ఎట్లా రిట్రైవ్ చేసుకోవాలి, ఓకే, ఎలా డిలీట్ చేసుకోవాలి, కాలమ్స్ ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, ఓకే, సో డేటా బల్క్ డేటా ఎలా అప్లోడ్ చేయాలి, వీటి ఎట్లా క్రియేట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రతి వర్షన్కి సేమ్ ఉంటుంది. ఓకే, ఎక్సెప్ట్ మనకి ఏవి కవర్ కావంటే స్టోర్ ప్రొసీజర్స్, ఓకే, వ్యూస్ క్రియేషన్, ఈ 2 కవర్ కావు. సో ఎందుకంటే దీని కాన్సెప్ట్స్ అనేది జాయింట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. జాయింట్స్ అనేది ఫంక్షన్స్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ అని ఉంటాయి. సో వాటి గురించి తెలుసుకొని ఆ తర్వాతే మనం ఆ ప్రొసీజర్స్ కానీ వ్యూస్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు.
సో అది లెంతీ కోర్స్ అది. సో ఆల్మోస్ట్ 1 ఆర్ 2 మంత్స్ పడుతుంది. ఓకే. కాబట్టి బేసిక్ ఏదైతే మనకు రియల్ టైమ్‌లో అవసరం అవుతుందో అవి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. సో ఇది మనం చెక్ చేసుకోవాల్సిన ఏపీఎన్ వెర్షన్ ఒకటి. ఓకే. ఏ వెర్షన్‌లో వర్క్ చేస్తున్నాం? దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంది? డిసడ్వాంటేజెస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డేటా సోర్స్ అనేది చెక్ చేసుకోవాలి. మా డీబీ యూజ్ చేస్తున్నాం అనేది. ఈ 2 అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే. సో వన్స్ మనం చూసిన తర్వాత ఈ వెర్షన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంది? కొత్త న్యూ వెర్షన్స్‌లో ఏమొచ్చాయి అనేది తెలుసుకోవాలి. ఏపీఎన్‌లో మస్ట్ అండ్ షుడ్. ఓకే. ఎందుకంటే వాళ్ళు వెర్షన్ అప్‌గ్రేడ్ చేశారనుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 24.2 వెర్షన్ అనేది యూజ్ చేస్తున్నారు. సో వీళ్ళేందంటే అప్డేట్ చేస్తామన్నారు. ఓకే. 25 వెర్షన్‌కి అప్డేట్ చేస్తామన్నారు. సో అప్పుడు మనం కంపల్సరీగా ఆ వెర్షన్ గురించి తెలుసుకోవాలి. ఓకే. ఎందుకు తెలుసుకోవాలి? సో ఇప్పుడు ఏమన్నా కొన్ని ఫంక్షన్స్ అని ఉంటాయి. మనకి సమ్ము, యావరేజ్, ఫర్ ఈచ్ ఫంక్షను, ఇఫ్ కండిషన్ ఇట్లాంటి ఫంక్షన్స్ ఉంటాయి. అవి కాకుండా ఇంకొన్ని డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ ఫంక్షన్స్ అనేది కొన్నిసార్లు తీసేస్తారు. ఓకే. ఆ ఫంక్షన్ తీసేస్తే దానికి ఆల్టర్‌నేటివ్ గూడా వాడు ప్రొవైడ్ చేస్తారు. ఏపీఎన్ కమ్యూనిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అవి ఏవి డిప్రికేట్ చేశారు? ఇక్కడ డిప్రికేషన్ అంటారు. తీసేయడం వాటిని డిప్రికేషన్ అంటాం. ఓకే. ఆ డిప్రికేషన్ ఏవున్నాయి? వాటి గురించి తెలుసుకోవాలి. ఎందుకు? సో, ఆ ఫంక్షన్స్ కానీ మనం యూజ్ చేసే అప్లికేషన్‌లో యూజ్ చేస్తే అది 25 వెర్షన్‌లో పనిచేయవు. ఓకే. ఎప్పటి వరకు పనిచేస్తాయంటే ఓన్లీ 24.2 వెర్షన్‌లోనే వర్క్ చేస్తాయి. 25 వెర్షన్‌లో అవి వర్క్ చేయకపోవచ్చు. ఓకే. అప్పుడేం చేయాలి? మనం చేంజెస్ చేసుకోవాలి. ఓకే. సో, దీనికి కంపల్సరీగా టైం అనేది కేటాయించి మనం తెలుసుకోవాలి. ఓకే. సో, ఏ విధంగా తెలుసుకోవచ్చు? ఈ వెర్షన్స్ అనేది ఎలా ఉంటాయి? ఎక్కడుంటాయి? సో, ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో రెఫరల్ లింక్స్ అని ఉంటుంది. ఈ రెఫరెన్స్ లింక్‌లో ఏపీఎన్ కమ్యూనిటీ ఉంటుంది. కింద వ్యూ రిలీజ్ నోట్స్ అని ఉంటుంది. ఓకే. ఈ వ్యూ రిలీజ్ నోట్స్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు docs.apn.com అనేది ఓపెన్ చేస్తుంది. సో, దీంట్లో మనకి వెర్షన్స్ అనేది ఉంటుంది. ఓకే. సో, దీంట్లో మనకు వెర్షన్ ఇదంటే ఇప్పుడు ఏ వెర్షన్ ఓపెన్ చేసామంటే 25.4 వెర్షన్ ఎలా తెలుస్తుంది? సో, ఇక్కడ ఏపీఎన్ డాక్యుమెంటేషన్ అని కనిపిస్తుందా మీకు? ఏపీఎన్ డాక్యుమెంటేషన్ 25.4 వెర్షన్ అని కనిపిస్తుంది. సో, దీని పక్కన ఇది ఏదైతే ఉంటుందో ఆ వెర్షనే మనకు చూపిస్తుంది ఇక్కడ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి దీని కింద డ్రాప్ డౌన్ ఉంటుంది. ఓకే. ఈ వెర్షన్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం చూడొచ్చు ఎట్ ప్రెజెంట్. ఓకే. సో, 24.1 వెర్షన్ అనేది మనకు ప్రీవియస్‌గా ఏముంది 24 వెర్షన్ కూడా ఉండే. ఓకే. సో, సారీ 23 వెర్షన్ ఉంటుంది. సో, ఆ వెర్షన్ చూడడం కుదరదు. ఓకే. వీడియోస్ యూట్యూబ్‌లో ఉంటాయి. సో, ఆ వెర్షన్ రిలీజ్ చేసింది మొత్తం 4 అవర్స్ ఉంటుంది. సో, ఇక వీడియోది ఇది. ఓకే. 25.4 రిలీజ్ హైలైట్స్. దాని యొక్క ఫీచర్స్ ఏందనేది వీడియో ప్రొవైడ్ చేస్తున్నాడు. లేదా మనం ఇక్కడ థియరీ పార్ట్ ఉంటుంది. సో, మొత్తం చదువుకుంటా పోవాలి. ఓకే. ఎంటైర్ థింగ్ మనకి థియరీ పార్ట్. ఓకే. సో, మీకు రైట్ సైడ్‌లో ఇండెక్స్ ఉంటుంది. సో, వీటిలో మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్‌లో కంపల్సరీగా ఒక వెర్షన్ అనేది తీసుకోవాలి. ఓకే. సో, మీరు ఏ వెర్షన్‌లో వర్క్ చేశారని క్వెషన్ ఏస్తారు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్‌లో. సో, అడిగినప్పుడు మనం పలానా వెర్షన్ అని తీసుకోవాలి. ఓకే. అది ఒకటి ఫిక్స్ అవ్వండి. ఓకే. 24.4 వెర్షన్ అనేది యూజ్ చేస్తున్నాము అని చెప్పారంటే, ఇప్పుడు దీంట్లో మీకొక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది ఆడ క్వెషన్ వస్తుంది. నెక్స్ట్ క్వెషన్. ఓకే. ఓకే. సో, వీటిలో ఈజీగా ఉన్న ఒక 5 పాయింట్స్ తీసుకోండి. ఓకే. హార్డర్ దాన్ వద్దు. ఓకే. సో, అంటే కొన్ని పాయింట్ ఆఫ్ ఆర్‌పిఏ క్వెషన్స్ మీరు ఆర్‌పిఏ ఇంట్రొడ్యూస్ చేశారు. ఆర్‌పిఏలో ఏమి ఇంట్రొడ్యూస్ చేశారు? ఇన్వాయిస్ ప్రాసెస్ ఏమో ఇన్‌సఫిషియెంట్ అంటున్నారు. ఓకే. ఇది ఆఫ్‌లైన్ ఉంది. ఓకే. ఇట్లాంటివి చెప్పొద్దు. తీసుకోవద్దసలు. ఓకే. ఎందుకు తీసుకోకూడదంటే, సో, మీరు ఎప్పుడైతే ఆర్‌పిఏ గురించి తెలుసు అని చెప్పారా అన్నారనుకోండి. సో, దీని పైన మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ కంటిన్యూ అవుతది ఇంకా. క్వెషన్స్ అనేది కంటిన్యూ అయిపోతది. కాబట్టి ఈజీగా ఉన్న ఆప్షన్సే తీసుకోండి. ఓకే. లైక్ ఇక్కడ సైట్ అండ్ పోర్టల్ ఒకటి, ఇంటర్ఫేస్ ఒకటి. ఓకే. మీరు తెలుసుకోవాల్సిన మీరు 5 పాయింట్స్‌లో చెప్పాల్సింది ఈజీగా ఉన్నది ఫస్ట్ ఇంటర్ఫేస్ ఈజీగా ఉంటుంది.
ఓకే. నెక్స్ట్ ఏముంటుంది? ఓకే. సో, ఎక్స్‌ప్రెషన్స్, డిప్లాయ్‌మెంట్ వీటి గురించి తెలుసుకోండి. ఓకే. ఈజీగా ఉండండి. చదివితే మీకు అర్థం అవ్వాలి. అర్థమైన వాటిని మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే. సెకండ్ పాయింట్ ఇది. థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు డైరెక్ట్‌గా డిప్రికేషన్‌కెళ్ళిపోండి. ఓకే. డిప్రికేషన్స్ అయినా రిజాల్వ్ జనరల్ ఇష్యూస్ అని ఉంటుంది ఇక్కడ. సో, కానీ ఇది మనకేం అర్థం కాదు. ఎక్కువ డీటెయిల్ పోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా డిప్రికేషన్‌కెళ్ళండి. థర్డ్ పాయింట్ డిప్రికేషన్‌కెళ్ళిపోవాలి. ఓకే. సో, డిప్రికేషన్స్‌లో ఏమేమి తీశాడు? ఓకే. సో, ఆర్కిల్‌లో 12.6 తీసేసి వేరే వెర్షన్ అనేది ఇంట్రొడ్యూస్ చేశాడు. సో, ఇక్కడ ఎండ్ ఆఫ్ సపోర్ట్ డేట్. ఓకే. 31 డిసెంబర్ 2024 తర్వాత నుంచి మనకి ఈ వెర్షన్ అనేది సపోర్ట్ చేయదింక. ఓకే. సో, ఇలా ఈజీగున్నయి తీసుకోండి. అంతే తప్ప ఇదిగోండి ఇప్పుడు జీపీటీ-4 ఉంది. పీడీఎఫ్ ఫైల్ ఇంటర్ఫేస్ జనరేటర్ అని చెప్పి ఇచ్చాడు. సో, ఇలాంటివి తీసుకోవద్దు. ఏమైనా పోయారంటే ఇంకా ఎక్కువ క్వెషన్స్ పడతాయి. సో, చాట్‌జీపీటీని ఎట్లా ఇంటిగ్రేషన్ చేస్తాము? ఓకే. సో, అలా ఏ విధంగా? సో, పీడీఎఫ్ ఫైల్స్ అన్నారు. ఏ విధంగా ఇంట్రొడ్యూస్ సో, ఇదంతా లెంతీ అయిపోద్ది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్‌లో మనకి షార్ట్‌గా ఉండాలి. ఓకే. సో, దాని మీద క్వెషన్స్ పడకుండా ఉండాలి. ఓకే. సో, డిప్రికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ రిమూవల్స్. ఓకే. సో, రిమూవల్స్ ఏమైనా ఉన్నాయా లేదా? ఓకే. ఇలాంటివి చూసుకోండి. ఈజీగా ఉన్న పాయింట్సే తీసుకోండి తప్ప, హెవీగా ఉన్న పాయింట్స్ తీసుకున్నారంటే, సో, క్వెషన్స్ అనేది డీటెయిల్‌గెళ్తాయి. సో, మనకి ఆ ఇంటర్వ్యూ లాస్ అవుతది. ఓకే. సో, మళ్ళీ వాళ్ళు షిఫ్ట్ చేస్తారు టెక్నికల్‌గా. కానీ స్టిల్ మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్‌లో మీరు చేసిన వెర్షనే మీకు తెలీదు అన్నారనుకోండి. సో, అప్పుడు వాళ్ళకి పాయింట్స్ పోతాయి మనకి. ఓకే. క్లియరా? యెస్, నో మేబీ? హలో? హలో? చరణ్? Yes, yes. ఓకే. సో, ఈ విధంగా మనం వెర్షన్స్ అనేది ఉంటాయి. సో, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనకు జాన్వరిలోనో, ఫిబ్రవరిలో ఉంటుంది నెక్స్ట్ వెర్షన్. అది 26 అవుతది. సో, ఇక్కడ మీరు వెర్షన్స్ చూసారంటే 25.4 అని ఉంటుంది. అంటే 25 అనేది ఏందంటే ఇయర్ ఆఫ్ రిలీజ్ ఇది. ఓకే. 25 అనేది ఇయర్ ఆఫ్ రిలీజ్‌లో ఎన్నో వెర్షన్ రిలీజ్ చేశారంటే ఫోర్త్ వెర్షన్ రిలీజ్ చేశారు. ఇయర్‌లీ 4 రిలీజెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇప్పుడు 24 అంటే 2024లో ఫస్ట్ రిలీజ్ జరిగింది. తర్వాత సెకండ్ రిలీజ్, థర్డ్ రిలీజ్, ఫోర్త్ రిలీజ్. సో, అగైన్ ఇయర్ ఎండింగ్ అయిపోద్ది. నెక్స్ట్ 2025లో స్టార్ట్ అవుద్ది. ఓకే. సో, ఇలా ఉంటాయి. సో, ఇయన్నీ డీటెయిల్స్ ఎక్కడ తెలుస్తాయి అంటే మనకి రిలీజ్ ఇన్ఫర్మేషన్‌లో ఉంటుంది. ఓకే. రిలీజ్ ఇన్ఫర్మేషన్‌లో ఓకే. ఆహ్, సపోర్ట్‌లోకెళ్ళండి. క్లౌడ్ సపోర్ట్ అని ఉంటుంది ఇక్కడ. సో, ఇది క్లిక్ చేశారంటే సో, ఈ క్లౌడ్ సపోర్ట్‌లో ఇయర్ ఆఫ్ రిలీజ్ ఎప్పుడు? సో, దాని ఎండింగ్ ఎంత సో, ఎక్స్‌పైరేషన్ డేట్ అని ఉంటుంది. ఓకే. సపోర్ట్. సెల్ఫ్ మేనేజ్‌మెంట్ సపోర్ట్. దీంట్లో ఫుల్ డీటెయిల్‌గా వస్తది. సెల్ఫ్ మేనేజ్‌మెంట్ సపోర్ట్‌లో. ఓకే. సో, ఇప్పుడు చూడండి 25.4 వెర్షన్ ఎప్పుడు రిలీజ్ చేశారు? 14థ్ నవంబర్. ఓకే. సో, ఎప్పటిదాకా సపోర్ట్ చేస్తారు క్రిటికల్ సెక్యూరిటీ అప్‌గ్రేడ్ త్రూ అని చెప్పేసి ఎప్పటిదాకా ఇచ్చారు? 27థ్ మార్చ్ 2026. అది ఎక్స్‌టెండ్ అవుతది. కానీ జస్ట్ డేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో, కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి. సో, 24 వెర్షన్ ఉంది. ఓకే. 24.3 వెర్షన్. సో, ఈ వెర్షన్ ఎప్పుడు రిలీజ్ చేశారు? 16థ్ ఆగస్ట్ 2024లో రిలీజ్ చేశారు. ఓకే. సో, అగైన్ ఇక్కడ 16థ్ ఆగస్ట్ అని పెట్టారు. ఎండింగ్ ఎప్పుడు? 16థ్ ఫిబ్రవరి 2026 దాకా సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏపీను అప్పటిదాకా సపోర్ట్ చేస్తది. సో, తర్వాత సపోర్ట్ చేయదంటే పెయిడ్ వెర్షన్స్. ఓకే. అంటే వాళ్ళు పెయిడ్ మనకు కాదు. ఓకే. సో, వాళ్ళు పే చేసి ఆ వెర్షన్ అట్లాగే ఉంచుకుంటారు. ఓకే. అర్థమైందా? సో, ఇలాగ ప్రొఫెషనల్ సపోర్ట్ ఇట్లా మరి సారీ? సార్ ఒక డౌట్. యూజువల్‌గా ఈ వెర్షన్స్ ఇవన్నీ ఇస్తున్నారు గదా! సో, బెస్ట్ వెర్షన్ ఇప్పటి వరకు మనది 23 24 ఏది మెన్షన్ చేయొచ్చు యూజువల్‌గా ఇంటర్వ్యూ కేసెస్‌లో? మీకు ఇంకొక పాయింట్ ఏందంటే ఇక్కడ
మీకు లాస్ట్ 24.1 వర్షనే ఉంది. సో ఓల్డ్ వర్షన్స్ రావు ఇంకా మీకు. ఓకే. ఇది అని మనం ఓకే. ఇప్పుడు ఆపేసామనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ 2026 వర్షన్ వచ్చిందనుకోండి. 26.1 వదులుతాడు. ఇప్పుడు ఇక్కడ కింద మీకు 24 కనపడదు ఇంకా ఇది. 24.1 పోయేసి మీకు 24.2 వస్తుంది. కాబట్టి ఇది బెస్ట్ అని మనం చెప్పడం కుదరదు. సో కాకపోతే మీకు అప్పటికి ఇప్పటికి కొన్ని చేంజెస్ ఏందంటే యూఐ డిఫరెన్స్ వచ్చింది. సో మీకు ఫ్రంట్ ఎండ్ ఇక్కడ యూఐ కనిపిస్తది కదా! సో యూఐ డిఫరెన్స్ వస్తుంది. సో దాంట్లో కాంపోనెంట్స్ కొన్ని చేంజెస్ అయినాయి. ఓకే. సో ఇప్పుడు ఈ ప్యానెల్ ఉంది. ఇది 22 వర్షన్‌లో రిలీజ్ చేశారు ఇది. ప్రీవియస్‌గా ఓన్లీ ఇట్లా ఓపెన్‌లో ఉండేది. సో దీనికి కొలాప్స్ ఆప్షన్ ఇచ్చారు. ఓకే. సో అలా ఓకే కొన్ని సార్. యూఐ చేంజెస్. సో కాబట్టి ఇది అని ఫిక్స్‌డ్‌గా మనం చెప్పడం కుదరదు. ఓకే. ఒక వర్షన్ పోయిందంటే ఇంక మనకి సో దాంట్లో ఫ్యూచర్స్ అట్టనుకుంటే మనకి 17థ్, 18థ్ వర్షన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఓకే. కాబట్టి ఆ వర్షన్స్ అనేది ఇప్పుడు ఉండవు. ఓకే. సో ఈ విధంగా మనకి వర్షన్స్ అయితే ఉంటాయి. వీటిలో ఒకటి వర్షన్ ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసుకొని ఆ పాయింట్స్ అనేది నోట్ చేసుకోవడం మస్ట్ అండ్ షుడ్. ఓకే. మీరు ఏపీఎన్ స్టార్ట్ చేస్తున్నారు అంటే సో ఒక వర్షన్ అన్ని వర్షన్స్ చూడండి. దీంట్లో ఏవి ఈజీగా ఉందో వాటిని ఫైండ్ ఔట్ చేసి ఆ లిస్ట్ ప్రకారం తీసుకోండి. 5 పాయింట్స్. ఓకే. సో 5 పాయింట్స్‌లో లాస్ట్ 2 పాయింట్స్ వచ్చేసి డిప్రికేషన్ ఉండాలి. మస్ట్ అండ్ షుడ్. ఓకే. సో అంటే మనం ఎండింగ్ చేస్తున్నట్టు మనకి వాళ్ళు క్లారిఫై ఇస్తున్నట్టు. ఓకే. సో ఇది మనకి ఏపీఎన్ డాక్యుమెంటేషన్‌లో కనిపించే ఫస్ట్ మన రిలీజ్ హిస్టరీ. ఓకే. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ ఏపీఎన్ తర్వాత వచ్చేసి మనం ఏపీఎన్ వర్షన్ ఏం తీసుకోవాలనుకుంటున్నాం, ప్రెజెంట్ వర్షన్ ఏంటి. సెకండ్ క్వెషన్ వచ్చేసి మీకు పడే క్వెషన్ వచ్చేసి లేటెస్ట్ వర్షన్ ఏంటి, దాంట్లో అప్డేట్స్ ఏంటి. ఓకే. ఫస్ట్ క్వెషన్ ఏంది ఏ వర్షన్ మీద వర్క్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఏంటి లేటెస్ట్ వర్షన్ ఏంటి. దీంట్లో కూడా 5 పాయింట్స్. ఓకే. కంపల్సరీ. ఓకే. దీంట్లో ఒక 5 పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఓకే. కంపల్సరీ. ఓకే. సో అది కూడా ఈజీ పాయింట్స్. అగైన్ సో ఫ్యూచర్స్ ఉన్నాయి తెలుసుకోవాలి అంతవరకే. ఈ ఆప్షన్స్ ఉన్నాయి అని మాత్రం చెప్పాలి తప్ప ఇన్ డీటెయిల్‌గా పోవద్దు. పోయారంటే మాత్రం క్వెషన్స్ అనేది పడతా ఉంటాయి. ఓకే. సో ఈ డేటా ఫ్యాబ్రికేషన్స్ ఇట్లాంటి వీటి గురించి అసలు డిస్కషన్ చేయొద్దు. సో ఇంకా ఫ్యూచర్స్ అనేది ఉన్నాయి కానీ సో ఎవరు యూజ్ చేయట్లేదు. ఓకే. కాబట్టి మనకి ఎక్కువగా ఈజీగా ఉన్న పాయింట్స్ తీసుకోండి. డేటా ఫ్యాబ్రికేషన్ తెలుసా అంటే తెలుసు అని చెప్పాలి అంతే. ఏమి ఉంటాయి దానిలో కూడా కొన్ని క్వెషన్సే పడతాయి. ఏంటంటే సో ప్రీవియస్‌గా ఎంత ఉంది, ప్రెజెంట్ ఎన్ని అలౌ చేస్తున్నారు. ఇప్పుడు 10 లాక్స్ రికార్డ్స్ అలౌ చేస్తున్నారు. ఓకే. సో ఇదొక పాయింట్ అంతే. సో ఈ డేటా ఫ్యాబ్రికేషన్ ఏందో మీకు చెప్తాను నేను. కానీ జస్ట్ ఏందంటే ఇన్ డీటెయిల్‌గా పోవద్దు. సో ఇన్ డీటెయిల్‌గా పోయారంటే మాత్రం నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నట్టే మనం. ఓకే. సో ఇది ఫస్ట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మన అప్లికేషన్‌లోకి వెళ్ళిపోవాలి. ఓకే. సో ఈ అప్లికేషన్‌లో మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి సో అప్లికేషన్ ఆబ్జెక్ట్స్, డిప్లాయ్, మానిటర్, యూజర్స్ అని ఉంటుంది. రైట్ సైడ్‌లో లోన్ మార్ అని చెప్పి కమ్యూనిటీ వర్షన్స్ గురించి. ఇక్కడ కూడా వర్షన్స్ ఉంటుంది. ఓకే. ఏ వర్షన్ ఇక్కడ మనకి యూజ్ చేస్తున్నాం. అనౌన్స్‌మెంట్స్ ఏమైనా ఉంటే ఇయర్ ఆఫ్ రిలీజ్ అంటే ఏపీఐ నుంచి అనౌన్స్‌మెంట్స్ మన ఇంటర్నల్ కాదు. ఓకే. అబౌట్ ఎన్వైరన్మెంట్ క్లిక్ చేసినా మనకి ఇక్కడి నుంచి ఓపెన్ చేసినా ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇవి లెఫ్ట్ సైడ్‌లో ఉండేవి. సో మనకు కావాల్సింది రైట్ సైడ్‌లో ఉండేవి. ఈ లెఫ్ట్‌లో ఉండేవి. ఓకే. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంది అప్లికేషన్. ఓకే. సో మనకి ఈ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే. సో ఏపీఎన్ డిజైనర్‌లో లాగానే మీకు కనిపించేది ఏంది న్యూ అప్లికేషన్, సో ఇంపోర్ట్, రీసెంట్ అప్లికేషన్, ఆల్ అప్లికేషన్స్. సో మనకి ఈ ఆల్ అప్లికేషన్స్ కిందకొచ్చారంటే ఇక్కడ టోటల్ బాటమ్‌లో మీకు టోటల్‌గా ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్తుంది. ఓకే. టోటల్‌గా మనకి 15 అప్లికేషన్ ఐటెమ్స్ అని చూపిస్తుంది. ఓకే. మనం అప్లికేషన్స్ అంటాం. కానీ అక్కడ ఏపీఎన్ టర్మినాలజీ ప్రకారం అయితే ఐటెమ్స్ అంటాం. ఓకే. 15 ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఓకే. ఈ 15 ఐటెమ్స్ లోపల ఏవైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి కనిపిస్తుంది. ఓకే. ఒక్కొక్కటి ఓపెన్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈడ సో 0091 ఏఎంసీ ఆటోమొబైల్ రెఫరెన్స్ ఉంది. దీన్ని క్లిక్ చేశారనుకోండి
సో మనం యాక్సెస్ అయితే చేయొచ్చు. అప్లికేషన్ ఓపెన్ చేసి మన దాంట్లో ఏమున్నాయని చూడొచ్చు. ఓకే. ఆబ్జెక్ట్స్ కూడా ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే. కానీ ఎడిటింగ్ యాక్సెస్ అనేది ఉండదు. ఓకే. ఎడిటింగ్ యాక్సెస్ అనేది ఉండదు. ఓకే. యూఐ క్రియేషన్ ఇది. ఓకే. సో చూడండి ఎడిటింగ్ యాక్సెస్ కొన్ని దీనికైతే యాక్సెస్ ఉంది మనకి. ఓకే. న్యూ అనే ఆప్షన్ ఉంది కాబట్టి మనకి దీన్ని ఎడిటింగ్ చేయొచ్చు. కొన్ని వాటికి యాక్సెస్ ఉండదు. ఓకే. అప్పుడు మనం ఎడిటింగ్ చేయడం కుదరదు. సో మీరే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ ఆబ్జెక్ట్ అయినా ఓపెన్ చేసుకోవడానికి మీకైతే ఓపెన్ చేసుకోవచ్చు. కానీ సేవ్ మాత్రం చెయ్యొద్దు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేంజెస్ చేయకుండా జస్ట్ ఒక్క డ్రాప్ చేసి యాడ్ చేసినా నాకు సేవ్ ఆప్షన్ వస్తుంది. ఓకే. కానీ సేవ్ వచ్చినప్పుడు సేవ్ ఉంది కదా అని సేవ్ చేసామనుకోండి. ఓకే. మీ పేరు అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే. డిప్లాయ్మెంట్ సర్వీస్ అని ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసి మాడిఫై చేస్తారో ఆ నేమ్ మీద మీ పేరు అనేది పడుతుంది. కాబట్టి మీరు చేంజెస్ చేసిన ఏవైనా కానీ చెయ్యొద్దు. వేరే అప్లికేషన్ అయితే జస్ట్ ఓపెన్ చేసి చూడండి. ఓకే. ఏ అప్లికేషన్ అయినా యాక్సెస్ ఉంది కానీ ఓపెన్ చేసి చూడొచ్చు. మనం వాళ్ళకి అంతా తీసి కాపీ చేసుకొని మీ వర్క్ అని చేసుకోవచ్చు. కానీ వాళ్ళ అప్లికేషన్లో మాత్రం సేవ్ చేయొద్దు. సేవ్ చేశారంటే మీకు వాళ్ళకి దాని గురించి అడుగుతారు. ఎందుకు సేవ్ చేసావు? ఏం చేంజెస్ చేసావు? అని వాళ్ళు ఆల్రెడీ చూసి ఉంటారు. మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు సేవ్ చేసిన వెంటనే దానికి వర్షన్స్ ఉంటాయి. ఆ వర్షన్స్ ఓపెన్ చేసి మీరు వెరిఫై చేస్తారు వాళ్ళు. కానీ స్టిల్ క్వశ్చన్ చేస్తారు. మనం జస్టిఫికేషన్ ప్రొవైడ్ చేయాలి దానికి. ఓకే. కాబట్టి సేవ్ అనేది వాళ్ళు చేయమన్నప్పుడు మాత్రమే చేయాలి తప్ప మన ఓన్గా వేరే వాళ్ళ అప్లికేషన్స్ అనేది చేంజ్ చేయకూడదు. ఓకే. రియల్ టైంలో మనకి ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయో ఒక 20, 30 ఉంటాయి. ఆ 30కి మనకి యాక్సెస్ ఉంటుంది. కానీ సేవ్ చేశారా మీ నేమ్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అయిపోద్ది. ఓకే. సో ఇది అప్లికేషన్. ఈ అప్లికేషన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని చూడాలనుకోండి చూడొచ్చు. ఎలాగంటే మీకు రైట్ సైడ్లో ఆబ్జెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే. సో ఈ ఆబ్జెక్ట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఓకే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. చూడండి ఆబ్జెక్ట్ టైప్ అని ఇక్కడ కొన్ని ఆప్షన్ నేమ్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఏఐ స్కిల్స్, కనెక్టెడ్ సిస్టమ్, కాన్స్టెంట్స్, డాష్ బోర్డ్స్, డేటా స్టోర్స్ అని చెప్పి ఇలా నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సారీ ఆబ్జెక్ట్స్. సో ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటిని మనకి ఫిల్టర్స్ అంటాం ఇక్కడ. ఓకే. ఇక్కడ మీకైతే సర్చ్ ఆర్ ఫిల్టర్ వ్యూ ఆబ్జెక్ట్స్ అని ఉంది. అంటే ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆబ్జెక్ట్ని ఆ ఆబ్జెక్ట్ ప్రకారంగానే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇంటర్ఫేస్ కావాలి అంటే ఇక్కడ ఇంటర్ఫేస్ యాడ్ ఉందో సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో చూడండి వచ్చింది రిజల్ట్. ఓకే. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి స్క్రోల్ చేసుకుంటా వస్తే బాటంలో మనకి 319 సో ఇంటర్ఫేసెస్ క్రియేట్ అయినాయి. ఓకే. వీటిని కావాలంటే ఓపెన్ చేయొచ్చు. కానీ యాక్సెస్ ఉంటే వర్క్ అవుతుంది. మనకి ఎడిటింగ్ చేసుకోవచ్చు లేదా జస్ట్ వ్యూయింగ్ మాత్రమే చేయగలుగుతాం. ఓకే. ఇతను ఏం చేయలేదు. ఓకే. ఇతనికి యాక్సెస్ ఉంది. మనకి యాక్సెస్ అయితే ఉంది ఎడిటింగ్ చేసుకోవడానికి. ఓకే. సో ఈ విధంగా మనం ఏ ఆబ్జెక్ట్ అయినా ఓపెన్ చేసుకోవడానికి మనకైతే యాక్సెస్ ఉంటుంది. సో చూడండి చెప్పాక మోడిఫైడ్ నేమ్ కనిపిస్తుంది అని చెప్పాను కదా. ఇది ఎవరైతే మోడిఫై చేస్తారో ఆ మోడిఫైడ్ నేమ్ అయితే కనిపిస్తుంది. ఓకే. సో ఇలా అన్నిటినీ ఓపెన్ చేసుకొని మనకు కావాల్సిందని సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే. రియల్ టైంలో మనకి ఏదైనా రిక్వైర్మెంట్ తెలిసి అది చేయలేకపోతే ఇప్పుడు సపోర్ట్ పెట్టుకున్నాం ఆ పర్సన్ అవైలబుల్లో లేడనుకోండి. సో మనకి ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడికి వచ్చేసి మన రిక్వైర్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకే. మనకి రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అప్లికేషనే కాబట్టి జస్ట్ ఒక ఆబ్జెక్ట్ని యాడ్ చేయమనము చెప్తారు. ఒక యూఐ బిల్డ్ చేయండి అని ఆబ్జెక్ట్ని యాడ్ చేయండి, పలానా గ్రిడ్లో ఒక కాలం యాడ్ చేయండి అంటారు. సో ఏడకొచ్చి మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో అతను రాకపోతే సపోర్ట్ పర్సన్ ఈడకు వచ్చేసేయండి, ఏపీఎన్ డిజైనర్లకు రావాలి, ఆబ్జెక్ట్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకేం కావాలి ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇంటర్ఫేస్లో ఏం కావాలి. ఓకే. సో ఇప్పుడు నాకు గ్రిడ్ కావాలి, గ్రిడ్ అని టైప్ చేయండి. ఓకే. సో గ్రిడ్ యాడ్ చేయమన్నారు, ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన వెంటనే మీకు గ్రిడ్ అని వచ్చేస్తుంది. ఓకే. చూడండి ఎం గ్రిడ్. సో ఈ గ్రిడ్ అనేది ఎక్కడెక్కడ సెర్చ్ చేస్తుంది అంటే ఇది
నేమ్ ఆర్ డిస్క్రిప్షన్. ఓకే, నేమ్లో డిస్క్రిప్షన్లో సెర్చ్ చేస్తుంది, గ్రిడ్ అనే వర్డ్ని సెర్చ్ చేస్తుంది. ఓకే, సో ఇది చూడండి కావాలంటే నేమ్. ఓకే, దీంట్లో డిస్క్రిప్షన్లో లేదు కాబట్టి చూపించట్లేదు, కానీ స్టిల్ నేమ్లో ఉంది కాబట్టి మనకు చూపిస్తుంది. ఓకే, సో ఇలాగా మనకి ఎక్కడెక్కడ ఉన్నాయని మనకు అన్నీ కనిపిస్తుంటాయి. ఓకే, సో ఇప్పుడు దీనికి కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఓపెన్ చేసి కోడ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవడం. ఓకే, సో దీని మీద సెలెక్ట్ చేసుకొని కోడ్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ మోడ్లో ఉంటాయి. సో దానిలో కోడ్ సెలెక్ట్ చేసుకొని మనం చూడొచ్చు. 2 రకాలు ఉంటాయి, డిజైనర్ ఉంటుంది, మనకి ఎక్స్ప్రెషన్ మోడ్ ఉంటాయి, 2 ఉంటాయి. మీకు 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజైనర్లో ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, ఎక్స్ప్రెషన్ మోడ్లో ఏ విధంగా ఉందో సెర్చ్ చేసుకోవాలని చెప్తాను. ఓకే, సో ఒకవేళ డ్రాప్ డౌన్ ఇచ్చారనుకున్నాం. ఓకే, సో డ్రాప్ డౌన్. ఓకే, డ్రాప్ డౌన్ అనేది కాంపోనెంట్ని యాడ్ చేయండి ఇంటర్ఫేస్లో, ఫలానా ఇంటర్ఫేస్లో అని చెప్పారు. ఓకే, సో ఆ ఇంటర్ఫేస్ తీసుకున్న తర్వాత మనం డ్రాప్ డౌన్ యాడ్ చేయడం తెలియదు. ఓకే, సో ఇక్కడ సెర్చ్ కొట్టండి. సో మనకి ఎన్ని వచ్చాయి టోటల్గా? 4 ఐటమ్స్ అయితే. ఓకే, 4 ఐటమ్స్ అయితే వచ్చాయి, కానీ నాకు కోడ్ లెవెల్లో కావాలి. ఇప్పుడు ఎక్కడ సెర్చ్ చేసింది ఇది? నేమ్ ఆర్ డిస్క్రిప్షన్లో సెర్చ్ చేసింది. ఓకే, అలా కాకుండా కోడ్ లెవెల్లో ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇక్కడ సెర్చ్ పక్కన డ్రాప్ డౌన్ ఉంటుంది. ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేశారంటే బై డిఫాల్ట్ ఏం సెర్చ్ చేస్తుంది? ఇది నేమ్ ఆర్ డిస్క్రిప్షన్లో సెర్చ్ చేస్తుంది. ఓకే, అలా కాకుండా ఇక్కడ ఎక్స్ప్రెషన్ అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ప్రెషన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఈ డిస్క్రిప్షన్ ప్లేస్లో మనకి ఎక్స్ప్రెషన్ మోడ్ వస్తుంది, అంటే కోడ్ లెవెల్లో ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు మనకు 4 ఐటమ్స్ వచ్చాయి కదా. ఓకే, ఇప్పుడు చూడండి ఇది లోడింగ్ అవుతుంది పైన, చూడండి ఇక్కడ ఇది లోడింగ్ అవుతుంది. సో వన్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే చూడండి ఎన్ని ఆబ్జెక్ట్స్ వచ్చాయి డ్రాప్ డౌన్ అనే ఫీల్డ్ మీద, ఎన్ని డ్రాప్ డౌన్. ఓకే, సో ఎన్ని వచ్చాయి టోటల్గా? మనకి 32 ఐటమ్స్ వచ్చాయి. ఓకే, సో దీన్ని ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని మనం ఒక మెథడ్ అనేది మనకి అర్థమవుతుంది. ఓకే, ఓపెన్ చేయండి. ఓకే, ఎక్స్ప్రెషన్ మోడ్లో కోడ్ ఓపెన్ చేస్తాము, లేదా ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది, ఇక్కడ ఉంది డ్రాప్ డౌన్, కేటగరైజ్ అనేది ఇక్కడ డ్రాప్ డౌన్, ఎక్స్ప్రెషన్ మోడ్లోకి వెళ్తాము. ఓకే, సో ఈ డ్రాప్ డౌన్ అని క్లిక్ చేసామంటే ఆ కోడ్ దగ్గర తీసుకెళ్ళిపోతుంది. సో దీనిలో ఎలా కాన్ఫిగరేషన్ చేశాడో చూస్తాము. ఓకే, సో ఇది వర్క్ అవుతుంది అనుకుంటే, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం ఉందనుకోండి, ఈ కోడ్ని కాపీ చేసుకోండి, మీ ఇంటర్ఫేస్లో పేస్ట్ చేసుకోండి. చేంజెస్ ఏంటి? దీంట్లో డేటా. ఓకే, మన డేటా ఏముందో అది తీసుకొని యూజ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మనకి, సో ఇది శాంపిల్ చెప్తుంది, ఇంత గ్రిడ్ చూపించాను, ఇప్పుడు డ్రాప్ డౌన్. సో అలా ఏమి తెలియకపోయినా మీరు ఏపీఎన్ డిజైనర్లోకి వచ్చి ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ టైప్ చేస్తే ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్ నేమ్ టైప్ చేసామంటే మనకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఓన్లీ ఇది ఒకటే కాదు, ఫంక్షన్స్ ఉంటాయి. ఫర్ ఈచ్ ఫంక్షన్ ఉంది, నాకు ఫర్ ఈచ్ ఫంక్షన్ గురించి తెలుసుకోవాలి, ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఓకే, సో ఆడ ఎక్స్ప్రెషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కోడ్ లెవెల్లో ఫైండ్ అవుట్ అవుతుంది. ఓకే, సో రియల్ టైంలో ఇంత స్లో అయితే ఉండదు, ఫాస్ట్గానే ఉంటుంది. సో ఇదేంటంటే కమ్యూనిటీ కాబట్టి నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది క్రియేట్ చేసుకొని మనకి సర్చింగ్ అనేది పెట్టాం కాబట్టి మనకి ఇంత టైం అని తీసుకుంటుంది. ఓకే, చూడండి ఫర్ ఈచ్ ఫంక్షన్. ఓకే, సో ఇలా ఫంక్షన్స్ కూడా ఏది కావాలన్నా కానీ సో తెలియకపోతే ఓపెన్ చేసి సెర్చ్ చేసి సో ట్రై చేయడమే. ఓకే, ఓపెన్ చేయడం, ఎక్స్ప్రెషన్ మోడ్లో కూడా. ఓకే, ఎక్స్ప్రెషన్ మోడ్ చూడండి, ఇది యాక్టివ్ లేదు, దీనికి మనకి యాక్సెస్ లేదు. ఓకే, దీనికి ఓన్లీ మనకి చూడండి వ్యూ రీడ్ ఓన్లీ. సో ఇట్లాంటి వాటికి మనకు కొన్ని వస్తుంటాయి. ఓకే, ఇప్పుడు ఈ సర్చ్లో ఫర్ ఈచ్ అని కొట్టండి. ఓకే, ఎక్కడున్నా చూపిస్తుంది, 4 ప్లేసెస్లో యూజ్ చేస్తారు. ఆ 4 ప్లేసెస్ ఏందో ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి రిజల్ట్ ఏమొస్తుందో చూసి మనకు వర్క్ అయిందనుకోండి, సో యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా మనకి ఏదైనా కానీ ఓకే సపోర్ట్ లేకపోయినా కానీ సో మనకి కొంతవరకు సేఫ్గా వర్క్ చేసుకోవచ్చు మన ఓన్గా మనకి. ఓకే, ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్ రిపీటెడ్ అవుతుంటాయి.
కొన్ని సేమ్ రిక్వైర్మెంట్సే ఉంటాయి. జస్ట్ చేంజ్ డేటా. వాళ్ళ డేటా బదులు మన డేటాని యాడ్ చేయాలి. ఓకే. క్లియరా? యెస్, నో మేబీ? హలో? హలో? Yeah, you are audible. సో, రెస్పాన్స్ అయితే ఇవ్వండి. లేకపోతే నాకు తెలీదు. మీరు అర్థమవుతుందా? బోరింగ్ అవుతుంటే చెప్పండి. చెప్తాను. దాన్ని బట్టి మారుస్తాను. ఓకే. కానీ రెస్పాన్స్ ఇవ్వకుండా మాత్రం ఉండొద్దు ప్లీజ్. ఓకే. యెస్, నో మేబీ? ఓకే. సో, ఈ విధంగా మనకి ఈ సెర్చ్ ఆబ్జెక్ట్స్ ద్వారా మనం ఏం చేసేయొచ్చంటే, సో, మనకు కావాల్సిన విధంగా సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యూయూఐడి అనేది ఉంటుంది. సో, ఇదంటే గ్రూప్ రిలేటెడ్. అది తర్వాత చెప్తాను. ఓకే. సో, ఇది ఈ విధంగా మనకి సెర్చింగ్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఈ సెర్చింగ్ ద్వారా మనకి ఏం కావాలన్నా గానీ కోడ్ లెవెల్‌లో ఇన్ డీటెయిల్‌గా ఫైండ్ ఔట్ చేసుకోవడానికి మనకి ఈ ఎక్స్‌ప్రెషన్ అయితే యూజ్‌ఫుల్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యూజర్. సో, యూజర్ పైన సెర్చ్ చేసుకోవాలనుకుంటే యూజర్ రిలేటెడ్ ఇక్కడ నేమ్ టైప్ చేయడమే. ఇప్పుడు నేను అనిల్ అని టైప్ చేశాననుకోండి. సో, అనిల్‌కి సంబంధించిన ఏవైతే క్రియేట్ చేస్తారో ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ వస్తాయి ఇక్కడ. ఓకే. సో, ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ క్రియేట్ చేశాడు. డేట్స్ ఉంటాయి. ఓకే. మీకు డేట్ రేంజ్ కావాలనుకుంటే లాస్ట్ మోడిఫైడ్ ఎప్పుడు చేశారు? ఫ్రమ్ టు ఉంటుంది. సో, ఫ్రమ్ టు దగ్గర డేట్స్ సెలెక్ట్ చేసుకొని మనం తీసుకుంటే వస్తుంది. ఓకే. సో, నేను సెకండ్ నుంచి 30 వరకు ఏ మోడిఫికేషన్ చేశానంటే ఈ ఆబ్జెక్ట్స్ చేశారు అని చెప్పి మనకు డీటెయిల్స్‌తో వస్తుంది. ఓకే. సో, ఈ విధంగా మనకి ఆబ్జెక్ట్స్‌లో ఉన్న ఆప్షన్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిప్లాయ్. సో, డిప్లాయ్ ఏంటంటే, సో, మనకి అప్లికేషన్ బిల్డ్ చేసిన తర్వాత మనం ఎన్వైర్న్మెంట్ చేంజ్ చేసుకోవాలి. ఓకే. ఎన్వైర్న్మెంట్ అనేది చేస్తాం. లైక్ డెవ్ నుంచి ఓకే. క్యూఏ టు ప్రాడ్. ఓకే. మనం డెవలప్‌మెంట్ చేసేది ఎక్కడ చేస్తామంటే డెవ్‌లో చేస్తాం. డెవ్ నుంచి క్యూఏకి పంపిస్తాం. క్యూఏ నుంచి ప్రాడ్‌కి పంపిస్తాం. ఓకే. క్యూఏలో మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ క్లయింట్స్ ఉంటారు. ఓకే. క్లయింట్స్ అనేది మనం వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారంగా బిల్డ్ చేసామా లేదా? సో, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది ఫైండ్ ఔట్ చేస్తారు. సో, ఏమైనా ఇష్యూస్ వచ్చినాయనుకో వాటిని బగ్స్ అంటాం. ఆ బగ్స్‌ని మళ్ళీ సో, మనం డెవ్‌లో మళ్ళీ రెక్టిఫై చేసి బగ్స్ ఫిక్సింగ్ చేసిన తర్వాత మళ్ళీ క్యూఏకి చేస్తాం. క్యూఏ నుంచి ప్రాడ్‌కి పంపిస్తాం. ఇది మాన్యువల్ డిప్లాయ్‌మెంట్ ఉంటుంది. ఆటోమేషన్ డిప్లాయ్‌మెంట్ కూడా ఉంటుంది. ఓకే. ప్రెజెంట్ మనం కంపెనీ ప్రాజెక్ట్‌ని బట్టి ఉంటుంది. కొన్ని ప్రాజెక్ట్స్‌లో మాన్యువల్ డిప్లాయ్‌మెంట్ అయితే ఉంటుంది. కొన్ని ఆటోమేషన్ డిప్లాయ్‌మెంట్ ఉంది. అంటే కంపేర్ అండ్ డిప్లాయ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా మనం డిప్లాయ్‌మెంట్ చేస్తాం. ఓకే. సో, ఆ డిప్లాయ్‌మెంట్ చేసినప్పుడు మనకి ఇక్కడ స్టేటస్ అనేది కనిపిస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఎక్స్టర్నల్ డౌన్‌లోడ్ చేశారనుకోండి. కంపేర్ అండ్ డిప్లాయ్ చేసిన తర్వాత దీని యొక్క స్టేటస్ అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. కంప్లీటెడా? ఇన్ ప్రాసెసా? ఇదిగోండి ఇట్లా గ్రీన్ మార్క్ వచ్చింది అనుకోండి కంప్లీట్‌గా అయిపోయింది. ఓకే. కాకపోతే మనకు రెడ్ కలర్ ఇట్లా వస్తాయి. సో, ఏమైనా ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉంటే అప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఓకే. సో, అది తర్వాత చెప్తాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మానిటర్. సో, ఈ మానిటరింగ్ మోడ్ అనేది కూడా తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇది లోడ్ అయితే టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే కమ్యూనిటీ అకౌంట్ కాబట్టి అన్ని ప్రాసెస్ మోడల్ బ్యాక్ ఎండ్‌లో రన్ అయ్యన్నీ మనకు లోడ్ చేసి చూపించాలి. అది ఇండివిడ్యువల్ కూడా నేను చూపిస్తాను తర్వాత. నెక్స్ట్ వచ్చేసి యూజర్ క్రియేషన్. ఓకే. యూజర్ క్రియేట్ చేసుకోవాలంటే మనకు యూజర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా క్రియేషన్ చేసుకోవచ్చు. 1 సెకండ్ రీలోడ్ చేశాను. చెప్పా కదా టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఇది. ఓకే. యూజర్ అని క్లిక్ చేశారంటే ఇక్కడ యూజర్ క్రియేషన్ అయితే ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ యూజర్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉంటాయి. క్రియేట్ అని. సో, ఎట్ ప్రెజెంట్ అయితే మనకి ఆప్షన్ లేదు. ఓకే. సో, కాబట్టి ఇది ఇట్లా ఉంటుంది. ఓకే. సో, మనం అగైన్ విల్ గో బ్యాక్ టు ది అప్లికేషన్. ఓకే. సో, ఈ ఆప్షన్స్ అన్నిటిని మనం అప్లికేషన్ లోపల కూడా చూడొచ్చు. కావాలంటే చూడండి. సో, క్రియేట్ అప్లికేషన్ అని క్లిక్ చేసామంటే ఇక్కడ ప్లాన్, ఓకే, ఎక్స్‌ప్లోర్, సో, బిల్ట్, ఓకే. బిల్ట్ అంటే ఆబ్జెక్ట్స్ మనకి. ఓకే. మన లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చూడొచ్చు. డిప్లాయ్‌మెంట్ చూడొచ్చు. ఓకే. సో, మానిటర్ కూడా ఉంటుంది. ఓకే. ఈ మానిటరింగ్ మోడ్‌లో ఇందాక చూపించాను చెప్పాను కదండీ. సో, ఇలా ఇండివిడ్యువల్ అప్లికేషన్ కూడా మానిటరింగ్ మోడ్ ఉంటుంది.
సో దీంట్లో ప్రాసెస్ రన్ చేసినవని మనం చూడొచ్చు. ఓకే. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో మనం వర్క్ చేసేది బిల్ట్లో ఉంటుంది. ఓకే. ఇక్కడ మనకి ఇక్కడ న్యూ అని చూడండి, వీటి గురించి తెలుసుకుంటాం ఆబ్జెక్ట్స్. కొన్ని రోబోటిక్ టాస్క్, రోబోటిక్ పూల్ అయితే కవర్ కాదు. ఏఐ స్కిల్స్ కూడా కవర్ కాదు. ట్రాన్స్లేషన్ సెట్ లేదు. ఓకే. సో ఫీడ్స్ అనేది యూజ్ చేయట్లేదు. ఓకే. సో మిగతా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. రియల్ టైంలో మనం యూజ్ చేసేది రికార్డ్స్, ఇంటర్ఫేస్, టెంపో, సైట్ రిపోర్ట్, సైట్. ఓకే. సో నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ రూల్స్, డెసిషన్స్, కాన్స్టెంట్స్, ఇంటిగ్రేషన్స్ ఇవి కంపల్సరీగా యూజ్ చేస్తారు. ఓకే. సో ఇవి ఏవైతే ఒక డాక్యుమెంట్, గ్రూప్ టైప్స్ ఇవన్నీ మనం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. రోబోటిక్ టాస్క్ అయితే స్టిల్ ఇన్ ద ప్రాసెస్. ఓకే. సో దీనిలో ఇంకా జావా కోడ్ అయితే రిక్వైర్డ్ ఉంది. ఓకే. డ్రాగ్ అండ్ డ్రాప్ కింద కన్వర్షన్ చేశారు, కానీ స్టిల్ ఇన్ ద ప్రాసెస్. ఎందుకంటే మనకి ఇది రోబోట్ కావాలి. ఒక రోబోట్ పూల్ అనేది క్రియేట్ చేసి ఆ పూల్లోకి ఒక రోబోట్ అని యాడ్ చేసి ఆ తర్వాత మాన్యువల్ టాస్క్ని ఆటోమేషన్ చేయాలి. సో అది ఇంకా అవి మనకి ఫుల్ లెవెల్ యాక్సెస్ అనేది రావట్లేదు. ఓకే. సో ఇవి మన కమింగ్ క్లాస్లో తెలుసుకునేవి ఆబ్జెక్ట్స్. ఓకే. వీటి గురించి మనం తెలుసుకోవాలి. తెలిసిన తర్వాత స్టార్ట్ చేస్తాం. సో మనకి వన్స్ మనం ఏదైనా క్రియేట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది సో మనకి ఫ్రంట్ ఎండ్లో ఇలా ఉంటుంది. ఓకే. మనకి సైట్కి యాక్సెస్ ఇస్తాం యూజర్కి. ఓకే. ఇలా వస్తుంది. ఇవన్నీ యూఐ క్రియేషన్స్. ఓకే. ఇవన్నీ ఇంటర్ఫేస్లో క్రియేట్ చేసినవి. ఓకే. ప్లాంట్స్. సో ఇలా మనకు ఆప్షన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. ఇలాంటివన్నీ ఉంటాయి మనకి. ఐటీ మేనేజ్మెంట్ ఇదేంటియా? ఓకే. సో మనకు రియల్ టైంలో గ్రిడ్స్ అని చెప్పాం కదా. సో ఏవే గ్రిడ్స్. సో దీంట్లో మన కాన్సెప్ట్స్ అన్నీ యాడ్ అవుతుంటాయి. ఇది రికార్డ్స్ కాన్సెప్ట్. ఓకే. సో ఇప్పుడు ఒక రికార్డ్ క్లిక్ చేస్తే సో ఈ రికార్డ్ని క్లిక్ చేయడానికి మనం ఎట్లా యాక్షన్స్ ప్రొవైడ్ చేయాలి. యాక్షన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత దీన్ని ఎలా రిక్వెస్ట్ డీటెయిల్స్ అని చూడొచ్చు. ఓకే. దీంట్లో కూడా మనకి యాక్షన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఈ యాక్షన్ కంప్లీటెడ్ కదా. సో ఇప్పుడు దానిలో సో ఇది ఫుల్లీ కంప్లీటెడ్, ఇది కాలేదు. ఎందుకు? ఈ షెడ్యూల్డా లేదు, షెడ్యూలింగ్ లేదు కాబట్టి మనకి ఇట్లా వస్తుంది. రిమైన్ క్లిక్ చేసాం అనుకోండి, ఈ డీటెయిల్గా మనం చూపించవచ్చు ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే. ఈ విధంగా. ఓకే. సో ఇలా మనకు ఉంటాయి. ఎంట్రీ ఫామ్ క్రియేషన్ చేయడం ఎలాగా, ఇదిగోండి వెహికల్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి యాడ్ వెహికల్ అని క్లిక్ చేయగానే మనకి ఎక్కడికి వస్తుంది, వెహికల్లోకి వచ్చేస్తుంది, ఏడకి వస్తుంది లిస్టెడ్లోకి. సో ఆ యూజర్ ఇంకా టాస్క్ తీసుకుని ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటారు. అలాగే రిపోర్ట్స్ని బిల్డ్ చేసుకోవడానికి కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. 4 డిఫరెంట్ రిపోర్ట్స్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకుని మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే. మై టాస్క్ ఉంటుంది. సో డైలీ టాస్క్లు ఏమైనా ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే. సో ఇందాక యాడ్ వెహికల్ యాడ్ అవుతుందని చెప్పాను కదా, అక్కడికి కాకుండా ఇక్కడ మనం ఎక్కడ చూడొచ్చు. సో ఎవరు యాక్సెప్ట్ చేశారు, టాస్క్ ఓపెన్ చేస్తే టాస్క్ ఓపెన్ చేసి మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే. వద్దు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అయిపోద్ది, ఇంకా టికెట్ క్లోజ్ అయిపోతుంది. ఓకే. సో ఈ విధంగా మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే. సో మనకు రియల్ టైంలో ఇవన్నీ ఉంటాయి. సో వీటికి ఇండివిజువల్ యూజర్కి యాక్సెస్ ఉంటుంది. సో ఆ సెక్యూరిటీ గ్రూప్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, వాటి గురించి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. క్లియరా? Yes. సో మీకు డౌట్స్ అంటే ఏమైనా అడగండి. సార్ ఏమైనా ప్రాజెక్ట్స్ కవర్ చేస్తారా ఈ కోర్స్? సో ప్రాజెక్ట్ అంటే ఫ్లోని క్రియేట్ చేస్తాము. ఓకే. సో అది మీకు క్రియేషన్ ఎంటూ అదే. సో ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తాము. ఓకే. సో ఒక బ్యాంకింగ్ అప్లికేషన్లో టాస్క్ ఒక అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలి, అకౌంట్ ఓపెన్ చేసిన ఫ్లో ఎవరికి పోవాలి. ఓకే. సో వాళ్ళు అప్రూవల్ చేస్తారా లేదా, అప్రూవల్ రిజెక్ట్ చేస్తే ఎట్లాగా. సో ఇలా ఫ్లో అనేది మొత్తం అంతా డిజైన్ చేసి చూపిస్తాం. సో మీకు కావాలంటే అట్లీస్ట్ ఒక 20 క్లాసెస్ అయిన తర్వాత ఓకే ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకొని మీరు ఫ్లో అయితే ఇవ్వగలుగుతాం. ఓకే. ఈ 20 days అనేది సో మనకి ఆబ్జెక్ట్ మన ఇంటర్ఫేస్, ప్రాసెస్ మోడల్, ఎక్స్ప్రెషన్ రూల్స్ సో ఇవన్నీ కవర్ కావాలి. ఓకే. సో అప్పుడు మనం
సో ఏమైనా రిక్వైర్మెంట్ ఇస్తే ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. 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 అంటే లైక్ Hmm. ఇంటర్వ్యూలో what kind of experience you have in what kind of projects you worked on అని అడిగితే అప్పుడు See, చెప్పడానికి first thing, ఇస్తారా? And how you ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అని ప్రొవైడ్ చేస్తాము. ఓకే. సో రెజ్యూమ్ ప్రిపరేషన్ కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో ప్రాజెక్ట్స్ మాత్రం కొన్ని కొంతవరకే లిమిటేషన్ ఉంటుంది. ఎందుకంటే మనం అందరూ ఒకటే ప్రాజెక్ట్ పెట్టడం కుదరదు. ఓకే. సో మీ ప్రీవియస్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే దాన్ని పెట్టడానికి ట్రై చేద్దాం. దాని ప్రకారంగా మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేద్దాం. ఓకే. సో మీకు టోటల్ ఎక్స్పీరియన్స్ Okay. ఎంత, సో దాన్ని బట్టి మనం ఏపీని ఎక్స్పీరియన్స్ పెడతాం. ఓకే. సో మ్యాక్స్ మనం పెట్టేది 2.5 years లేదంటే 2.5 to 3 years మాత్రమే పెట్టాలి ఎక్స్పీరియన్స్. యాజ్ ఏ మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ స్టిల్ మీరు సర్వైవ్ అవ్వాలి అంటే 2.5. ఓకే. 3 పెట్టినా కానీ లీడ్ పొజిషన్ ఇస్తారు, టీమ్ లీడ్ పొజిషన్. ఏపీఎన్లో టీమ్ లీడ్ పొజిషన్ వస్తుంది. ఓకే. సో ఈ కోర్స్ యూజ్ అవుతుంది సార్ దానికి? సారీ, ఈ కోర్స్ ఒక 2.5 year ఎక్స్పీరియన్స్ కి యూజ్ అవుతుంది. అది ఎక్కువగానే వస్తుంది కానీ ఇన్ డీటెయిల్గా మనకి చెప్పలేము. ఓకే. మన సర్వైవ్ ఒక 6 months సర్వైవ్ అనుకోండి, మనకి ఎంటూ మనకు అర్థమైపోద్ది. ఓకే. 3 months సరిపోతుంది అట్లీస్ట్. 3 monthsలో మనం మనం ఈ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మనం గెయిన్ చేసి వేరే దానికి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. అంటే లీడ్ పొజిషన్ కానీ ఇచ్చినట్టయితే ఇంటర్వ్యూ కూడా Leads అదే లెవెల్లో ఉంటుంది కదా సార్, అందుకని. అందుకే చెప్తున్నాను 2.5 అనేది ఎక్స్పీరియన్స్. ఓకే. 3 years అని డెవలపర్ ఎక్స్పీరియన్స్ పెట్టచ్చు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది లీడ్ పొజిషన్కి టీమ్ లీడ్ పొజిషన్కి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే. అంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? గణేష్, శ్రీని? No, sir. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అండ్ ఇవి ఎక్కువ ఎక్కడ ఏ కంపెనీస్లో యూజ్ చేస్తున్నారండి? మోస్ట్ ఆఫ్ ది మనకి కంపెనీస్ కాదు, ఇండస్ట్రీ. ఓకే. ఫైనాన్షియల్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, హెల్త్ కేర్, సో బ్యాంకింగ్ సెక్టర్, సో అన్నిట్లో ఉంది మనకి. ఓకే. మనకి ప్రజెంట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది, హెల్త్ కేర్, సో బ్యాంకింగ్ సెక్టర్, వీటి మీద ప్రజెంట్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే. ఓకే ఓకే. బ్యాక్ ఎండ్ టిపికల్గా Yes, sir. ఏంటండి యూజ్ చేస్తారు బ్యాక్ ఎండ్? ఇది జావా బేస్డ్ అప్లికేషన్. ఓకే. అప్లికేషన్ అయితే జావా బేస్డ్ యూజ్ చేస్తున్నారు, కానీ దీని మీద సెయిల్ లేయర్ అని యాడ్ చేయడం వల్ల మనకి జావా కోడ్ రిక్వైర్ ఉండదు. ఓకే. కొంత వరకు ఉంటే బెటర్, కానీ సో అంత హెవీ అవసరం లేదు. ఓకే. ఓకే ఓకే. థ్యాంక్ యూ. డ్రాగ్ అండ్ డ్రాప్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో బేసిక్ ఫంక్షన్ మీకు ఎక్సెల్లో తెలిసిందంటే ఎక్సెల్ ఫంక్షన్స్ ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఇఫ్ సమ్ ఫంక్షన్, ఇఫ్ కండిషన్, ఓకే. సో ఫర్ ఈచ్ ఫంక్షన్ ఉంటాయి. సో ఇంకా మోడ్ ఫంక్షన్ డివిజన్ ఫంక్షన్ అది. సో అక్కడ ఎక్సెల్ ఏ ఫంక్షన్స్ ఉంటాయి, అయ్యే ఫంక్షన్స్ ఏడు ఉంటాయి. సో అలాగే మీకు ఫ్లో చార్ట్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. సో స్టార్ట్, ఎండ్, మిడిల్, డెసిషన్, ఓకే, గేట్వేస్, అండ్ గేట్వే, ఆర్ గేట్వే, ఎక్స్ఆర్ గేట్వే, కాంప్లెక్స్ గేట్వేస్ ఉంటాయి. సో ఈ వీటికి అవే ఆప్షన్స్ ఇక్కడ ఎట్లా యూజ్ చేయడం తెలుసుకుంటే చాలు మనం డిజైన్ చేసుకోవడానికి. అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే అన్ని ఎన్హాన్స్మెంట్ అప్లికేషన్స్లో వచ్చేది చేంజెస్. ఓకే. ఇవి యాడ్ చేయండి, కొత్త మోడిఫికేషన్ చేయడం, అంతే తప్ప అంత హెవీ రిక్వైర్మెంట్ అయితే ఎండ్ టు ఎండ్ అప్లికేషన్తో రాదు. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ మీతో కనెక్ట్ అవడం అవుతుంది సార్ స్పెసిఫిక్ డౌట్స్ అడగచ్చు. సో ఒకసారి వెంకట్ని అడగండి, సో ఒక కాన్ఫరెన్స్ కాల్ కనెక్ట్ చేస్తాను. ఓకే ఓకే. ఓకే. గణేష్ గారు మీకు ఏదో డౌట్స్ ఉన్నాయా? యా, ఐఎమ్ గుడ్ అండి, నో డౌట్స్. సో ఒకటే ఏంటంటే లైక్ డైలీ డే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, లైక్ విత్ ఇన్ ద టైమ్ లైన్ లో మనం కంప్లీట్ చేయగలమా, వాట్ ఎవర్ ద వర్క్
ఈజ్ అసైన్ టు అస్ అనేది అడగబోతున్నాను. దట్ ఈస్ ఓన్లీ కన్సర్న్. ఓకే. సో, టాస్క్ అనేది ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు రిప్లికేట్ చేయడానికి ట్రై చేయండి అంతే. ఓకే. సో, డైలీ టాస్క్‌లనేది నేను చెప్పింది చేస్తే సరిపోతుంది. ఓకే. సో, దీనిపైన మీకు ఎక్స్‌ట్రా రియల్ అంటే టైంలో రియల్ టైంలో రియల్ టైమ్‌లోనే. రియల్ టైమ్‌లో వాళ్ళు అడిగే రిక్వైర్మెంట్స్ ఇస్తే సో, మీరు ఏ పొజిషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? డెవలపర్‌గా ఏ లేకపోతే లెవెల్‌లో టీమ్ లీడ్? డెవలపర్ డెవలపర్ అయితే సో, వాళ్ళు అడిగేది కాంపోనెంట్సే. ఇంటర్‌ఫేస్‌లో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి? వాటిని ఎలా యూజ్ చేస్తాం? ప్రాసెస్ మోడల్స్‌లో ఎట్లా ఉంటాయి? సో, వాటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? సో, వాటి దాంట్లో సబ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే. సో, వీటి నోట్స్ ఎట్లా కాన్ఫిగరేషన్ చేస్తారు? అవి వాటి గురించి అడుగుతారు. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సినారియో బేసెస్ అడుగుతారు. సో, ఆ సినారియో బేస్డ్ క్వెషన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఓకే. సో, ఇప్పుడు నీకు వర్షన్స్ తీసుకోమని చెప్పాను. వర్షన్స్ తీసుకోమన్నప్పుడు ఏ వర్షన్ తీసుకోవాలి? సో, ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వెషన్. ఓకే. సో, అలాగా మీకు ఇప్పుడు ఏ ప్లేసెస్ వచ్చినప్పుడు ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వెషను. సో, దీనికి ఇది ఇలా ఉంటుంది. దీనికి ఇలా ఆన్సర్ చేయాలి. సో, రన్ టైమ్‌లోనే మీకు అయన్నీ వచ్చేస్తాయి. ఓకే. ఇంకా స్పెసిఫిక్‌గా కావాలంటే మీకు లిస్ట్ ఆఫ్ అట్‌లీస్ట్ 25 క్లాసెస్ అయిన తర్వాత సో, మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తాను. సో, అది ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. అన్ని రన్ టైమ్‌లోనే ఉండిపోతాయి. సో, మేము స్పెసిఫిక్‌గా చెప్పేదేముండదు. సో, మేము చెప్పినయన్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వెషన్స్ అనే లిస్ట్‌లో లాస్ట్‌లో కూడా వస్తాయి. ఓకే. షూర్. సో, రేపు కూడా 8-9 ఓకే. సో, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అదర్‌వైస్ వి కెన్ క్లోజ్ ద కాల్. థ్యాంక్ యూ అండి. యాహ్! థాంక్ యూ. చరణ్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీ వాయిస్ వినపట్లేదు నాకు.